హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రుచికరుడు. ఇవాళ రుచికరుడు స్పెషల్ రెసిపీ ఎగ్ 65 అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ. ప్యూర్ రెస్టారెంట్ స్టైల్ అయితే మీకు ఈ రెసిపీ చెప్తాను. వీడియో చివరికి అయితే చూడండి. ముందుగా నేను ఇక్కడ 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అవి మనం ఇలా నిలువుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో ఒక 3 స్పూన్స్ మైదా, అలాగే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, తర్వాత 1 స్పూన్ కారం పొడి, తర్వాత మిరియాల పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే ఇందులో వేసుకొని చివరిగా మనం ఒక పచ్చి ఎగ్ అయితే ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం వానలు అయితే మిక్స్ చేసుకొని నీళ్ళతో ఇలా మనం బాగా పిండిని అయితే కలుపుకోవాలి. మనం పిండిని తయారు చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి. సో చివరిగా అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అలా వేడి చేసి మొత్తం మనకి ఈ ఎగ్స్ అన్ని కూడా ఈ మైదా కార్న్ఫ్లోర్ పిండిలో అయితే మనం డిప్ చేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం వేపుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఎగ్స్ అయితే డిప్ చేసి ఇందులో బాగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఇవి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఎగ్స్ అన్ని తీసి ఒక ప్లేట్లో మనం పక్కనైతే ఉంచుకోవాలి. ఇలా మనం కోటింగ్ అనేది ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసి ఒక ప్లేట్లో మనం పక్కన పెట్టుకుందాం. మొత్తానికైతే మనం అన్నీ తీసాము. ఇప్పుడు మనం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే ఒక చిన్న కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని ఇందులో గార్లిక్ చాప్ అంటే వెల్లుల్లి చాప్, అలాగే అల్లం చాప్ కూడా ఇందులో ఫ్రై చేయాలి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం అలా ఫ్రై వరకు అయితే వేపుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఇందులో కలుపుకొని అది కూడా అలా ఫ్రై చేసి వదిలేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడ్ చిల్లీ సాస్, అలాగే టమోటో సాస్, చివరిగా సోయా సాస్ కూడా ఇందులో కలుపుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా సాస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి సాస్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పులో పెరుగు కూడా ఇందులో కలుపుకోవాలి. పెరుగు కలపడం వల్ల మనకు ఈ సాస్ అనేది బాగా తిక్కుగా అలాగే ఫ్లేవర్ఫుల్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇది బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం మనం గ్రేవీ కోసం అయితే చిన్న కప్పులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఎగ్ ముక్కలు అయితే ఇందులో కలుపుకొని అలా చాలా నిదానంగా అయితే మనం ఈ సాసెస్లో అన్ని కలిగిపోయేలాగా నిదానంగా జాగ్రత్తగా అయితే మనం కలుపుకోవాలి. వీళ్ళు చూపినట్లు ఇలా మనం ముక్కలన్నీ బాగా సాసెస్తో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి ఎగ్ 65 అయితే రెడీ అయిపోతుంది. ఓకే, ఇది గ్యాస్ మనకి ఎగ్ 65 చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. వీడియోస్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.